ఈ వీడియో అయితే మా పాప ఫస్ట్ రాఖీ ఫోటోషూట్ అండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మంచి ఫొటోస్ అయితే ఉన్నాయి. పాప చాలా చక్కగా ఫొటోస్కి పోజ్ అయితే ఇచ్చిందండి. వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చామంతి గులాబీ పూలతోటి ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. పాపకైతే ఫస్ట్ రాఖీ అండి. అలాగే 12th మంత్ ఫోటోను కూడా దీంట్లోనే చేసేసానండి. చూస్తున్నారు కదా, ఫోటో షూట్ అయితే రాఖీ థీమ్ అండి. అందుకనే ఈ విధంగా రాఖీ షేప్లో వచ్చే విధంగా ఈ రౌండ్ని రాఖీ లాగా కలర్ పేపర్స్ తోటి కట్ చేసుకొని రౌండ్ లాగా షేప్ అయితే ఇచ్చేసాను. అలాగే థ్రెడ్ని అయితే షాల్ తోటి చక్కగా డిజైన్ చేశాను. అనిపిస్తుందా రాఖీ షేప్ లాగా? అలాగే కొన్ని రాఖీస్ని పక్కన పెట్టానండి. చూస్తున్నారు కదా, రాఖీ అంటే ముఖ్యంగా అక్షంతలు కుంకుమ కదండి. ఈ విధంగా గిన్నెల్లో అయితే అక్షంతల్ని అలాగే కుంకుమల్ని కూడా పెట్టాను. మరి స్వీట్ లేకపోతే ఎలా? అందుకే డైరీ మిల్క్ అండ్ కిట్ క్యాట్ చాక్లెట్స్ని అరేంజ్ చేశానండి. ఇదే అండి రాఖీ థీమ్ తోటి. పాప చూసారా, చక్కగా ఫొటోస్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. పిల్లలందరూ కూడా పాపని చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందుకే చక్కగా నవ్వుతూ ఫొటోస్కి పోజ్ అయితే ఇస్తూ ఉందండి. చాలా చక్కగా అయితే వచ్చాయి ఫొటోస్ అన్నీ కూడా. మరి మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ రాఖీ థీమ్ అయితే? పాపకి ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అయితే రోజా పూలతోటే చేశానండి. అలాగే 12th మంత్ ఫోటోషూట్ని కూడా ఈ విధంగా రోజా పూలతోటే చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఇది నా 500th వీడియో. ఇది 500 వీడియోలు చేశానండి మొత్తానికైతే. నేను దగ్గరలో రాఖీ పండుగ ఉంది కాబట్టి ఈ విధంగా ముందుగానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, నాకైతే ఈ థీమ్ చాలా బాగా నచ్చింది. మరి మీ అభిప్రాయం కూడా నాకు కమెంట్ రూపంలో మాత్రం మర్చిపోకుండా తెలపండి. బేబీ మంత్ ఫోటోషూట్ ఐడియాస్ అయితే నా ఛానల్లో ఫస్ట్ మంత్ నుంచి 12th మంత్ వరకు కూడా ఉన్నాయండి. నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఇచ్చినానండి. ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక మీదట పాపకు సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేస్తానండి. ఆగస్ట్ 9, 2025 శనివారం అయితే ఈసారి రాఖీ పౌర్ణమి అయితే వచ్చిందండి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. ఆ సన్నీకి అయితే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ అక్క దగ్గర నుంచి రాఖీ అయితే వస్తుందండి. వాళ్ళ అక్క అంటే మా తోడుకోడలు కూతురండి. సన్నీ కోసం అయితే ప్రతి సంవత్సరం కూడా రాఖీని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తన కోసం పంపిస్తుంది. ఈ ఇయర్ అయితే సన్నీకి 2 రాఖీ అండి. వాళ్ళ అక్క దగ్గర నుంచి ఒక రాఖీ, అలాగే వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి ఒక రాఖీ. మరి మీరు మీ బ్రదర్స్కి అయితే రాఖీ పంపించారా? ప్రాంతాల్లో ఎలా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు? అలాగే మీకు రాఖీ కట్టే పద్ధతి అయితే ఉందా? ఇలా వీటన్నింటిని కూడా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్